హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కూడా ఈ సంవత్సరం కొంచెం బెటర్గా గ్రోత్ రావాలని, అలాగే మంచి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రావాలని, అలాగే మంచి వ్యూస్ రావాలని మీరు కూడా కోరుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఛానల్ని ఈ సంవత్సరం కూడా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు మనం న్యూ ఇయర్ సందర్భంగా పోకో కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్గా 2 సంవత్సరాల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్న పోకో F2కి సంబంధించిన టీజర్ అనేది ఫైనల్గా నిన్న సాయంత్రం వీళ్ళు న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా తీసుకొచ్చారు, న్యూ ఇయర్ బాంబ్ లాగా తీసుకొచ్చారు. సో నిన్న ఈవినింగ్ వీళ్ళు ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు. ఈ టీజర్లో వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు పోకో F2 అనేది రాబోతున్నట్టు. సో ఖచ్చితంగా పోకో F2 అనేది జనవరి లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వెంటనే విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనకి ఆన్లైన్లో ఈ పోకో F2కి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయిపోయాయి. ఇక ఈరోజు మనం ఆ లీక్ అయిపోయిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, జనరల్గా ఇంతకుముందు మనకి ఎఫ్ అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఒకటే పాట పడుతున్నారు, ఎఫ్ అంటే ఫ్లాగ్షిప్ అని వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే ఫ్లాగ్షిప్ అంటే యాక్చువల్గా మన ఉన్న ప్రకారం అయితే ఏంటంటే స్నాప్డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్లతో వస్తే వాటిని మనం జనరల్గా ఫ్లాగ్షిప్ కేటగిరీ ఫోన్స్ అంటూ ఉంటాం కదా. కాకపోతే నిన్న లీక్ అయిపోయిన స్పెసిఫికేషన్స్లో ప్రాసెసర్ మాత్రం మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732 ఉంది. అంటే ఇదేంటంటే మనకి 700 సిరీస్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ కిందకి వస్తుంది. రీసెంట్గా వీళ్ళు పోకో X3 లాంచ్ చేస్తారు కదా, దాంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారు. కాకపోతే మరి దీన్ని F సిరీస్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. కాకపోతే ఇది జస్ట్ లీక్ మాత్రమే. మనకి ఇది అఫీషియల్గా ఇదే ప్రాసెసర్తో వస్తుందా లేదనేది మాత్రం మనకి లాంచ్లోనే తెలుస్తుంది. ఇక లీక్ అయిపోయిన డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే దీని కోడ్ నేమ్ మాత్రం మనకి కార్బెట్ అని తెలుస్తుంది. అండ్ దీంట్లో మనకి AMOLED స్క్రీన్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అనేది మనకి రాబోతుంది. సో డిస్ప్లే సైజ్ కూడా అరౌండ్ మనకి పోకో X3 ఆ రేంజ్లో ఉన్న డిస్ప్లేనే వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 6.67 ఇంచెస్ ఉంటుంది కదా, మినిమం 6.5 ఇంచెస్ వరకు అయితే డిస్ప్లే ఉండే అవకాశం అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ విత్ AMOLED స్క్రీన్ అంటే ఇది ఖచ్చితంగా ఒక హ్యూజ్ మార్కెటింగ్ పాయింట్ అని చెప్పాలి. చాలా మంచి డిస్ప్లే అనేవి తీసుకొస్తున్నట్టే అర్థం అనమాట. అండ్ దీంట్లో వాడుతున్న ప్రాసెసర్ ఆల్రెడీ లీక్ అయిపోయిన దాని ప్రకారం చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. సేమ్ ప్రాసెసర్ మనకి ఫస్ట్ మన ఇండియాలో వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు పోకో X3లో. సో మంచి ప్రాసెసర్, యాక్చువల్గా మిడ్ రేంజ్లో ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. అండ్ ఇది 4G ప్రాసెసరే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు 5G మనకి ఇప్పుడు ప్రజెంట్గా అవసరం లేదనుకుంటా, ఇంతకుముందు కూడా సి మన్మోహన్ వీళ్ళందరూ కూడా టీజులు చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పుడు పోకో F2లో ఉన్న ప్రాసెసర్ ప్రకారం చూసుకుంటే మాత్రం మనకి ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అండ్ విత్ 4G అనమాట, వితౌట్ 5G ఇది. కాకపోతే ఇలా 4Gతోనే తీసుకొచ్చినా కానీ ఇంకా మంచి ప్రాసెసర్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అవైలబుల్గా ఉంది. అండ్ రీసెంట్గా మీకు గుర్తుండే ఉంటుంది, ఐక్యూ వాళ్ళు వితౌట్ 5Gతో మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో కూడా తీసుకొచ్చారు. అలా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే వీళ్ళు మరి ఈ ప్రాసెసర్ అనేది నాకు ఇప్పటికీ డౌట్ ఉంది. నేనైతే దీన్ని 100% ఇదే ప్రాసెసర్తో వస్తుందని గ్యారంటీ అయితే మనం ఇవ్వలేమన్నమాట. సో అందుకని కొంచెం వెయిట్ చేయాల్సిందే ప్రాసెసర్ గురించి. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. సో దీంట్లో మనకి మెయిన్ కెమెరా ప్లస్ వైడ్ యాంగిల్ ప్లస్ అండ్ మీకు మ్యాక్రో, అలాగే ఇంకోటి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా ఆబ్వియస్గా వీళ్ళు సోనీ IMX 686 సెన్సార్ని వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 686 కానీ 682 కానీ 2 సెన్సార్స్ ఉన్నాయి ప్రజెంట్గా. సో రెండిట్లో వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్గా వీళ్ళు 682 సెన్సార్ని ఏమో యూజ్ చేసినట్టున్నారు కదా పోకో X3లో, అలాగే దీన్ని కూడా వీళ్ళు యూజ్ చేయొచ్చు. పోకో X2లో మనకి 686 సెన్సార్ యూజ్ చేశారు. సో అందుకని ఈ రెండింటిలో ఏదో ఒకటి వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ పరంగా 4250 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. నియర్లీ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. 11 or 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ MI 12తో ఈ ఫోన్ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే దీంట్లో మనకి NFC సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే ఇది గ్లోబల్ మార్కెట్స్లో మాత్రమే ఈ NFC ఫీచర్ అనేది వీళ్ళు ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి నిన్న లీక్ అయిపోయిన డీటెయిల్స్ అనమాట. ఈ డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ కిందకే వస్తుంది, ఒక డిస్ప్లే పరంగా పక్కకు పెడితే. కాకపోతే ప్రాసెసర్ ఒక్కటే మారితే మాత్రం ఇది సూపర్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోకో అంటే మనకి ఇప్పటికి గుర్తుండే ఉంటుంది, పోకో F1 లాంచ్ ఈవెంట్. సో ఇప్పటికి 2.5 years నుంచి ఈ ఫోన్ వాడుతూనే ఉన్నాను నేను. ఇప్పటికి 3 డిస్ప్లేలు మార్చాను. ఇప్పటికీ స్టిల్ దీని పెర్ఫార్మెన్స్ అలాగే ఉంది. డిస్ప్లేలు మారినా కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం మారలేదనమాట.
హోప్ సేమ్ ఇలాగే మనకి పోకో F2లో కూడా ఇలాంటి ఫీచర్స్తో తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఒక ప్రాసెసర్ విషయంలో మాత్రం నాకు కొంచెం డౌట్ అయితే ఉంది, వెయిట్ చేద్దాం అప్పటి వరకు. సో ఇది నిన్న లీక్ అయిపోయిన డీటెయిల్స్ ప్రకారం. సో సూన్ మనకి పోకో F2 అనేది మేబీ మనం జనవరిలోనే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిగ్ బ్రేకింగ్ న్యూస్, న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోవచ్చు, న్యూ ఇయర్ బాంబే అనుకోవచ్చు. సో పోకో F2 మాత్రం ఫైనల్గా రాబోతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.